ఈరోజు టాపిక్ వచ్చేసి పర్సెంటేజ్ డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్. మనకి క్వశ్చన్లో ఇలా ఫస్ట్ డిక్రీజ్ ఇచ్చి తర్వాత ఇంక్రీజ్ ఇస్తే ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ అనేది ఈజీ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి క్వశ్చన్స్ అనేవి నేను చాలా సింపుల్గా ఇచ్చాను కాబట్టి జస్ట్ మీరు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయగానే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఫార్ములా వచ్చేసి b మైనస్ ఏ మైనస్ ఏబి బై 100. ఒకవేళ మనకి ఇలా కాకుండా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇస్తే దాన్ని మనం ఫ్రాక్షన్స్కి కన్వర్ట్ చేసి చేయాలి. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇన్ కేస్ ఎవరికైనా వీడియో కావాలి అంటే డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్లో మిక్స్డ్ ఫ్రాక్షన్ నేను చేస్తాను, ఓకేనా? కామెంట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుంది అనేది మీరు కామెంట్ చేయండి. సెకండ్ క్వశ్చన్ నేను చెప్తాను. సో ఇక్కడ మనకు b మైనస్ ఏ మైనస్ ఏబి బై 100 ఉంది కాబట్టి మన b అనేది ఎంత అవుతుంది? 10 అవుతుంది. a అనేది 15 అవుతుంది. సో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది, ఓకేనా? b 10 మైనస్ 50 మైనస్ 10 ఇంటూ 50 బై 100. 10 మైనస్ 15 మైనస్ 5 అవుతుంది. సో మైనస్ ప్లస్ అనేది మనం మెన్షన్ చేసుకోవాలి, లేకపోతే మన ఆన్సర్ రాంగ్ పోతుంది. 10 ఇంటూ 15, ఓకేనా? 10 ఇంటూ 15 బై 100లో ఉంది. ఇది 150 అవుతుంది బై 100 అవుతుంది. ఇక్కడ మనం 150 100తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి ఇటు సైడ్ నుండి 2 నెంబర్స్ తర్వాత పెట్టుకోవాలి పాయింట్. సో ఏమవుతుంది? -5 మైనస్ 1.5 అవుతుంది. సో ఈ మైనస్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది, 6.5 అవుతుంది, ఓకేనా? 5 1.5 ఇలా ఉంది. ఈ మైనస్ మైనస్ కాస్త ప్లస్ అయింది. 5 + 1 6.5, ఓకేనా? ఇక్కడ మనం యాడ్ చేసినాం కానీ ఇక్కడ పెద్ద నెంబర్ ఏంటిది? 5. 5కి మైనస్ ఉంది కాబట్టి సో మైనస్ని మనం తీసుకోవాలి, ఓకేనా? -6.5 డిక్రీజ్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.